విడిచిపెట్టి తన సొంత ఇల్లు తన దేశాన్ని విడిచిపెట్టి విదేశాలకు వెళ్ళి అక్కడ చాలని బతుకులతో ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును తన స్వస్థలానికి తనంత దేశానికి తిరిగి వచ్చి ఇక్కడ ఎక్కడో ఒక చోట ఏదో ఒక బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మిగిలిన కొన్ని రోజులు మాత్రం తన కన్నవారితో తన ఇంటి వారితో తన దేశానిలో గడుపుకుందామనుకున్న ఎన్ఆర్ఐలకు టకోరా ఇస్తున్న ఒక సైబర్ నేరగాళ్లకు సంబంధించి పొట్లాం అనే ఒక సంస్థ ఏదైతే ఉన్నదో తనకు తాను స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, బాస్కెట్ లాంటి వ్యవస్థలతో ఢీకొడతామని వారిని వలలో వేసుకున్న తర్వాత వారి దగ్గర నుంచి వెళ్ళి లక్షలాది రూపాయలు కాజేసిన తర్వాత ముఖం చాటేసుకున్న పొట్లం యాప్కు సంబంధించిన ఈరోజు మనం వారికి సంబంధించి ఏవైతే బాధితులు ఉన్నారో ఫోర్సైజ్ టీవీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ఆకర్షణై ఫోర్సైజ్ టీవీ ప్రజాపక్షంగా నిలబడుతుంది. ఎప్పుడు చూసినా కూడా ఏ విషయంలోనే కూడా ఎక్కడ కూడా వెనకాడదు అని చెప్తూ మనం ఏదైతే చెప్తున్నామో దాన్ని కేవలం మాటలకే పరిమితం కాకుండా ఈరోజు ఖచ్చితంగా దాన్ని నిరూపిస్తున్నాము. కాబట్టి ఈరోజు ఫోర్సైజ్ టీవీని ఆశ్రయించిన కొంతమంది ఎన్ఆర్ఐలకు సంబంధించిన మన విషయాలను తీసుకొస్తున్నాం. ఎంతో కష్టపడి ఫోర్సైజ్ టీవీకి సంబంధించిన విషయాలు తెలుసుకున్న తర్వాత తన దేశంలో దాదాపుగా 50 లక్షల రూపాయలు నష్టపోయిన స్వీడన్లో నివాసం వస్తున్న ఎవరైతే శ్రీనివాస్ ఉన్నారో నాగుబోతు శ్రీనివాస్ గారు, అలాగే తన సాయశక్తులను కష్టపడి ఇక్కడ తన ఒక బిజినెస్ కమ్యూనిటీని స్థాపిద్దామని వచ్చి దుబాయ్ నుండి ఎంతో కష్టపడి వచ్చిన ఆసిఫ్ ఏలూరు నుంచి వెళ్ళి ఇండియా తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక సంస్థలో పెట్టుబడి పెట్టిన తర్వాత వారు అతన్ని ఎంత వేధించారో తన డబ్బులు తిరిగి వచ్చినప్పటికీ తన ఏదైతే కష్టార్జితంతో సంపాదించిన డబ్బును ఇక్కడ పెట్టిన తర్వాత కూడా అతనికి ఎంత బాధ ఎంత సంక్షోభానికి గురి అయిందో దానికి సంబంధించింది ఎన్ని సంవత్సరాల పాటు అతను కష్టపడిన డబ్బును మళ్ళీ తిరిగి రాబట్టడానికి ఎంత కష్టపడ్డారో తిరిగి మరి ఆ డబ్బులు సంపాదించడానికి దుబాయ్ వెళ్ళిన ఆసిఫ్ కూడా దుబాయ్లో ఉండి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అదే సమయంలో నాగేందర్ బాబు ఎవరైతే పొట్లానికి సంబంధించిన ఒక వ్యవస్థాపించడానికి కష్టపడి తన సొంత డబ్బులతోని ఒక పొట్లం అనే ఒక సంస్థను ఏర్పాటు చేసిన తర్వాత ఆ సంస్థను తను చేజిక్కించుకున్న తర్వాత పొట్లానికి ఇప్పుడు ఆధిపత్యం వహిస్తున్న ఎవరైతే శ్రీనివాస్ ఉన్నారో ఆయన పేరు కూడా శ్రీనివాసే, కాకపోతే ఈ శ్రీనివాస్కు ఆ శ్రీనివాసకు ఎంత తేడున్నదో మనం ఇప్పుడు తెలుసుకోనికి ప్రయత్నం చేద్దాం. అందులో నాగేందర్ బాబు గారు మనతో ఉన్నారు. అలాగే మన తెలంగాణకు సంబంధించిన మంచిర్యాల ప్రాంతానికి సంబంధించిన ఇప్పుడు పవన్ గారు కూడా మనతో జాయిన్ అయిపోతున్నారు. ఫస్ట్ ఒకసారి మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. అసలు వాస్తవానికి శ్రీనివాస్ గారు ఏదైతే ఉన్నారో స్వీడన్ నుంచి వెళ్ళి ఇండియాకు తిరిగి రావడానికి ఎంత కష్టపడ్డారో వాళ్ళక్కడ అనుభవాలను సైతం తెలియపరుస్తూ ఇక్కడ ప్రస్తుతం ఎట్లా మోసపోయారో అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ గారు మీకు ఆర్థికంగా అంటే ఎంతో బాధగా మేము స్వాగతం పలుకుతున్నామండి. అలాగే ఆసిఫ్ గారికి దుబాయ్లో ఎంత కష్టపడి ఇక్కడ సంపాదించి అక్కడికి మరీ తిరిగి వెళ్ళవలసి ఉంటుందో ఆసిఫ్ గారు కూడా ఫోర్సైజ్ టీవీ స్వాగతం పలుకుతుంది. అలాగే నాగేందర్ బాబుకు కూడా ఇక్కడ మన సత్తుపల్లి నుంచి వెళ్ళి నాగేందర్ బాబు గారు, అలాగే మంచిర్యాల నుంచి వెళ్ళి పవన్ గారిని కూడా త్వరలో ఇప్పుడు జాయిన్ అవుతారు, ఆయనను కూడా స్వాగతం పలుకుదాం. ఫస్ట్ శ్రీనివాస్ గారు, నాగబోతు శ్రీనివాస్ గారితో మొదలు పెడదాం. శ్రీనివాస్ గారు చెప్పండి, మీకు ఎలా ద్రోహం చేశారు వీరు? హలో అండి, నమస్తే అండి. ఫస్ట్ ఫోర్సైజ్ టీవీకి కృతజ్ఞతలు. ఈ మా టాపిక్ని మాకు జరిగిన మోసాన్ని మీరు గ్రహించారు, మీరు తెలుసుకున్నారు. మీ ద్వారా ఇట్లా పబ్లిక్కి తెలియజేస్తున్నందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి. సో ఈ పొట్లం అనేది ఒక కామర్స్ ప్లాట్ఫామ్, ఒక అప్లికేషన్ అండి. అయితే నేను స్వీడన్లో ఉంటాను. గత 20 సంవత్సరాలుగా నేను స్వీడన్లో ఉన్నాను. అక్కడే సెటిల్ అయ్యాను, అక్కడే పిహెచ్డి చేశాను అండ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ కెరియర్. అయితే నేను ఎప్పటి నుంచో ఒకటి అనుకుండేవాడిని అండి, రూరల్ ఏరియాలో కామర్స్ సెక్టర్ని డెవలప్ చేయాలి. ఎందుకంటే సిటీస్లో ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి, కొన్ని స్విగ్గీ, జొమాటో ఇట్లాంటివన్నీ ఉన్నాయి.
కానీ ఒక రూరల్ సైడ్ అనేది ఒక ఈ కామర్స్ ప్లాట్ఫామ్ని డెవలప్ చేయాలన్న ఒక ఆలోచన నాకు గత 5 సంవత్సరాల నుంచి నా మదిలో ఉంది. ఐ వాస్ థింకింగ్ అబౌట్ దట్. అయితే ఒకసారి 2022లో నేను ఇండియా వచ్చానండి. ఇండియా వచ్చినప్పుడు ఈ పొట్లం ఫుడ్ అండ్ కిరాణా యాప్ అనేది నా నోటీస్కి వచ్చింది. వాళ్ళు డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఉన్నారు. వీళ్ళు ఎక్కడున్నారయ్యా అని చూస్తే మెయిన్ వీళ్ళు జంగారెడ్డిగూడెం, వెస్ట్ గోదావరిలో అక్కడ ఉన్నారు. అయితే దానికి ఎండీగా ఉన్నటువంటి అలమంద శ్రీనివాస్ అనే వ్యక్తి, అతను కొన్ని వీడియోస్ అనేవి డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి, సర్క్యులేట్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. సో అతను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్యాటర్ను ప్లస్ ఇది జంగారెడ్డిగూడెంలో ఉంది, టైప్ 3 సిటీస్లో మెయిన్గా జరుగుతుంది అని నేను తెలుసుకున్న తర్వాత నా ఆలోచనకి ఏదైతే ఉందో, నేను ఎప్పుడైతే ఈ రూరల్ ఏరియాలో టైప్ 3 సిటీస్లో ఒక ఈ కామర్స్ ప్లాట్ఫామ్ని డెవలప్ చేయాలి, ఒక రూరల్ ఏరియాస్లో వాళ్ళకి అంటూ కొంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి అన్న ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ చూసినప్పుడు దానికి నేను కొంచెం అట్రాక్ట్ అవ్వడం జరిగింది. సో ఏంటి ఇది అనేది చూసిన తర్వాత ఆ ఎండీగా ఉన్నటువంటి అలమంద శ్రీనివాస్కి కాల్ చేశాను. ఏంటండి నేను ఎందుకు కాల్ చేయాల్సి వచ్చిందంటే, ఇక్కడ మీకు అందరికీ ఒకటి చెప్పాలనుకున్నానండి. అతను ఏమన్నారంటే ఫ్రాంచైజెస్ ఇవ్వబడును అని ఒక అడ్వర్టైజ్మెంట్ పెట్టుకున్నారు ఇక్కడ సోషల్ మీడియాలో. ఎందుకు పెట్టుకున్నారు? మేము వెల్ ఎస్టాబ్లిష్డ్గా మేము డెవలప్ చేశాము, ఒక 2 years నుంచి మేము దీన్ని కష్టపడి మేము డెవలప్ చేశాము, సో నౌ వీఆర్ రెడీ టు గివ్ అవర్ ఫ్రాంచైజీస్ అని ఆయన ఒక అడ్వర్టైజ్మెంట్, ఒక వీడియో పబ్లిష్ చేయడం జరిగింది. సో నేను ఆ వీడియో చూసిన తర్వాత నేను కాంటాక్ట్ చేశాను. అక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంది, కాంటాక్ట్ చేశాను, అట్లా ఏంటి చూద్దాము. సో తర్వాత అతను రమ్మన్నారు, జంగారెడ్డిగూడెం రమ్మన్నారు, వెళ్ళాను. అక్కడ ఒక మోడల్ ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత ఈ ప్రాసెస్లో మీరు స్వీడన్ నుంచి కనుక వస్తే మా దాంట్లో మాతో కనుక అసోసియేట్ అయితే మేము మీకు పార్ట్నర్షిప్ ఇస్తాము. సో మీరు ఒక బిజినెస్ ఏదో చేయాలని కాకుండా ఒక సంస్థని మాతో కలిసి డెవలప్ చేయడానికి రండి. మీరు కనుక వస్తే మీతో ఒక పార్ట్నర్షిప్ ఇస్తాము, ఒక డైరెక్టర్గా మేము కూర్చొని జంగారెడ్డిగూడెంలో మనం దీన్ని నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో 2000 బ్రాంచెస్, 2 to 5,000 బ్రాంచెస్, ఫస్ట్ 2000 అన్న తర్వాత 5,000 బ్రాంచెస్ మనం ఓపెన్ చేద్దాము. మీరు వస్తే మాకు బాగుంటుంది, మీ నాలెడ్జ్, మీరు కూడా అదే మైండ్ సెట్తో ఉన్నారు కాబట్టి మీరు రావాలి అని కంప్లీట్గా నన్ను మోటివేట్ చేశారు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే వ్యవస్థాపకునిగా వ్యవహరించిన ఫస్ట్ నాగేందర్ బాబు 2017-19లోనే అతను ఈ పొట్లాం సంస్థ అని చెప్పారని, తర్వాత అతని ద్వారా నుంచి వెళ్ళి అతన్ని కిక్అవుట్ చేసిన తర్వాత ఈ పొట్లాం సంస్థను ఎవరైతే ఉన్నారో పొట్లాం అధినేత అలమండ్ల శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయన స్వాధీనం చేసుకున్నారని చెప్తున్నారు. నాగేందర్ గారు, మీరు ఎలా మొదలైందండి మీ సంగతి, మీకు ఎలా మొదలైపోయింది? ఈ పొట్లాం సంస్థ ఏర్పాటు చేయాలని ఎట్లా వచ్చింది? వాళ్ళు ఎట్లా మోసం చేశారండి మీకు? ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఈ విషయాన్ని మీరు టీవీలో తీసుకొచ్చి చాలా మంది బాధితులకి న్యాయం చేస్తారనే ఉద్దేశంతోనే నేను ఈ లైవ్ ప్రోగ్రాంలోకి రావడం జరిగింది సార్. సో ముఖ్యంగా ఈ విధంగా శ్రీనివాసరావు గారు మాట్లాడిన తర్వాత, అలాగే ఏలూరు ఫ్రాంచైజ్ వీళ్ళిద్దరూ ఈ విధంగా చూడటం కూడా ఒక రకమైన బాధని, ఆవేదన వ్యక్తం చేసింది సార్ నాకు. ఎందుకంటే సార్, నేను 2019లో ఒక ప్రైవేట్ టీచర్గా పనిచేస్తున్నప్పుడు నా ఫ్రెండ్ హరికృష్ణ అనే ఆయనతో నేను మాట్లాడడం జరిగింది సార్. అతను ఆండ్రాయిడ్ డెవలపర్. ఈ ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ చేసి మా ఫ్రెండ్ మేమిద్దరం కలిసి చదువుకున్నాం సార్ బీటెక్. సో బీటెక్ చదువుకునే టైంలోనే మాకు కొత్త ఆలోచనలు ఉండేవి. తర్వాత నాకు మ్యారేజ్ అయిపోవటం, తర్వాత నేను సడన్గా జాబ్ కోసం ప్రైవేట్ జాబ్లు అలా కొంత గ్యాప్ అనేది వచ్చింది సార్. సో 2017లో సార్ అతనికి ఒక కాన్సెప్ట్ నేను వివరించినప్పుడు అతను కూడా అదే చేయాలనే ఉద్దేశంతో మా మైండ్, అంటే మొత్తం మా ఐడియాలజీ రెండు ఓకే అయిపోయింది సార్. సో 2017లో మేము ఇస్తరాకు అనే యాప్ ద్వారా వద్దాం అనుకున్నాం సార్. 2017-18 ఏదో అలా కామెడీగా అలా మేము మాట్లాడుకుంటా వచ్చాం సార్ అవన్నీ. కానీ 2019లో ఎలా అయినా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కిరాణా యాప్ ఒకటి డెవలప్ చేయాలి విత్ ఫుడ్ డెలివరీ. అప్పటి వరకు ఈ కాన్సెప్ట్ మన ఇండియాలోనే లేదు సార్. 2019లో ఫుడ్ ప్లస్ కిరాణా ఈ రెండింటిని మేము యాడ్ చేయాలని ఆ రోజు మేము అనుకున్నాం.
సో దాన్ని మా ఫ్రెండ్కి నేను చెప్పినప్పుడు మా ఫ్రెండ్ దాన్ని యాక్సెప్ట్ చేశాడు సార్. యాక్సెప్ట్ చేసి 2019 నుంచి అతను వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. 2019 నుంచి స్టార్ట్ చేసిన తర్వాత నేను ఎక్కడైతే ప్రైవేట్ జాబ్ చేస్తున్నానో ఈ ఫుల్ గా ఈ యాప్ ఇస్తే నేను వచ్చి దీంట్లో వర్క్ చేస్తాను అని అతనికి చెప్పడం జరిగింది. ఆయన కూడా నాకు మార్చి 2020 కరోనా వచ్చిన తర్వాత ఈ యాప్ ఇవ్వడం జరిగింది సార్. సో ఈ యాప్తో నేను ప్రజెంట్ నేను చేసే జాబ్ అక్కడ వదిలేసి ఈ యాప్ను తీసుకొని సత్తుపల్లి ఏరియాలో మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సత్తుపల్లి ఏరియాలో స్టార్ట్ చేసిన తర్వాత ఒక హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది సార్. చాలా కష్టపడ్డాను. అప్పటికే ప్రైవేట్ ఎంప్లాయీస్ ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతున్నారో అంతకన్నా ఘోరంగా నేను ఇబ్బంది పడడం జరిగింది ఆ టైంలో. అయినా కానీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, ఒక రెస్పెక్టబుల్ జాబ్లో ఉన్నప్పుడు నేను ఒకరి కింద పనికి వెళ్ళకూడదు, నేనంటూ ఒక ఎంటర్ప్రీనర్ గా ఉండాలనే ఉద్దేశంతోనే నేను ఈ థాట్ మా ఫ్రెండ్ ద్వారా మీ ఇద్దరు అనుకోని సార్ దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది సార్. సో ఇలా మా జర్నీ ఒక 2-3 months అలా జరిగింది సార్. సో పొట్లం డౌన్లోడ్స్ బాగా అవుతున్నాయి, ఆర్డర్స్ వస్తున్నాయి. అలా వెళ్ళిపోతున్న టైంలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి మేము మాట్లాడడం జరిగింది హరికృష్ణ అని. అప్పటి వరకు మా మధ్యలో ఎవరు మూడో వ్యక్తి లేరు. కానీ హరికృష్ణ ఒక 2 months తర్వాత నాతో ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి వచ్చినప్పుడు అంటే ఆ వ్యక్తి మన దాంట్లో జాయిన్ అవుతున్నాడు అని నాకు చెప్పడం జరిగింది సార్. సో ఆల్ ఆఫ్ సడన్ గా ఆయన ఇన్వెస్ట్మెంట్ పెడతానని చెప్పి ఇక్కడున్న పొట్లం బిజినెస్ చూసి ఆశపడ్డాడు. సో ఇక్కడున్న బిజినెస్, ఇక్కడున్న డౌన్లోడ్స్, ఇక్కడున్న రెస్పాన్స్, నేను పెట్టిన ఆ పొట్లం పేరు క్యాచీగా ఉండటం అతను బాగా నచ్చి సో దీన్ని నేను డీల్ చేస్తా అని అతను ఒక 3 months తర్వాత ఆ పొట్లం యాప్ని మా ఫ్రెండ్ ద్వారా చిన్నగా మా ఫ్రెండ్ని డైవర్ట్ చేసి మా ఫ్రెండ్ని నా దగ్గర నుంచి దూరం చేశాడు సార్. సో తర్వాత నేను కనుక్కున్నది ఏంటంటే మా ఫ్రెండ్ దగ్గర అతను బాస్గా పనిచేసేవాడు. సో అతను హైదరాబాద్లో అలానా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేసేవాడు కంపెనీలో. తర్వాత ఆయన స్వస్థలమైన జంగారెడ్డిగూడెంలో మా ఫ్రెండ్ని తీసుకొని అక్కడ జాయిన్ చేయడం జరిగింది, అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మా ఫ్రెండ్ కంప్లీట్గా నాకు కొద్దిగా రిలేషన్ అనేది గ్యాప్ వచ్చింది. నేను ఇక్కడ నా లైఫ్ని నేను బిల్డప్ చేసుకుందామని ఒక చేస్తూ ఉంటే ఇక్కడ నాకు ఒక ప్లాట్ఫామ్, సరైన ప్లాట్ఫామ్ లేకుండా పోయింది సార్. సో నేనేం చేశానంటే మా ఫ్రెండ్ని ఎప్పుడు అడిగేవాడిని, దీనికి సంబంధించిన అప్డేట్ ఎప్పుడు ఇస్తావు, మంచి అప్డేట్ ఎప్పుడు ఇస్తావు, దీన్ని ఇంకా మనం డెవలప్ చేయాలి అనే టైంలో ఇతను అలమండ శ్రీనివాస్ అనే ఆయనతో టైఅప్ అయ్యి అలమండ శ్రీనివాస్తో బిజినెస్ స్టార్ట్ చేయాలనే విషయాన్ని నా దగ్గర తీసుకొచ్చాడు సార్. ఓకే, నాగేంద్ర బాబు గారు, మీ ఆవేదనను నేను గుర్తిస్తున్నాను. దానికి సంబంధించి మీరు ఎంత ఆవేదనకు గురి అయ్యారో, ఎంత కష్టపడి ఒక యాప్ను మనం డెవలప్ చేసుకున్న తర్వాత ఆ యాప్ను మోసపూరితంగా ఎవరైతే స్వాధీనం చేసుకున్నారో దానికి ఇంకా చర్చ కొనసాగించే ముందు ఒకసారి మనం దుబాయ్ నుంచి వెళ్ళి తన సాయశక్తులు విడిచి ఇక్కడికి వచ్చినాక పెట్టుబడి పెట్టిన తర్వాత మరలా అదే పొజిషన్ సంపాదించడానికి దుబాయ్ వెళ్ళిన ఆసిఫ్ గారితో మాట్లాడదాం. ఆసిఫ్ గారు, మీరు చెప్పండి మీ అనుభవాలను మాలో ఎలా పంచుకుంటారు మీరు? అండి, ఛానల్కి చాలా బాగుంటుంది ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. చాలా మంది ఏంటంటే విదేశాల నుంచి వచ్చి సొంత స్థలానికి ఏదైనా చేయాలి, కొంచెం సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో అది ఇండియాలో ఇన్వెస్ట్ చేసి చాలా మంది అన్ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారు, ఎంప్లాయ్మెంట్కి మంచి చేయాలి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి నా ఉద్దేశంతో వచ్చి ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ఏంటంటే ఈ చేదు అనుభవం ఎదురవుతుంది. ఇక్కడ ఏంటంటే వీళ్ళని ఎవరైతే పొట్లం సంస్థ ఉందో ఆ పొట్లం సంస్థను మేము నమ్మి యాక్చువల్గా ఏంటంటేనండి వీళ్ళు కొంచెం మీ వాయిస్ ని కొంచెం హైక్ చేస్తారా? కొంచెం తగ్గి వస్తుంది మీ వాయిస్, కొంచెం పెంచండి ప్లీజ్, ఇఫ్ యూ డోంట్ మైండ్. సో వీళ్ళు మా నైబర్స్ అండి. నా ప్రాపర్ వచ్చేసి జంగారెడ్డిగూడెం. అంటే ఈ అలమంద శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో
అతను కూడాను ఆ, మా ఇంటి పక్క వాళ్ళే అన్నమాట. ఓహో. సో సరే అని చెప్పి నేను వాళ్ళని అప్రోచ్ అయ్యాను. అప్రోచ్ అయ్యి చేస్తే వాళ్ళు ఓకే చేద్దాము, మనం చిన్నప్పటి నుంచి కలుసున్నాము, డెవలప్ చేద్దాం అన్న ఉద్దేశంతో వాళ్ళు అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయ్యి ఆ, ఏలూరులో నేను స్టార్ట్ చేశానండి. ఇది జంగారెడ్డిగూడెంలో ఆల్రెడీ వాళ్ళు రన్ చేస్తున్నారు కాబట్టి నేను ఏలూరు ఫ్రాంచైజీ తీసుకున్నాను. ఇప్పటికే నేను నేను ఒక రెస్టారెంట్ రన్ చేస్తున్నానండి. సో అక్కడ రెస్టారెంట్ రన్ చేస్తూ ఈ ఫుడ్ డెలివరీ కూడా చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను సరే చేద్దామని చెప్పి ఇద్దరం కలిసి స్టార్ట్ చేద్దామండి. అయితే ప్రతి దాంట్లోనూ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నచ్చిందే చేయడం, వాళ్ళు అనుకున్నదే చేయడం, మా ఐడియాలజీని వాళ్ళు తీసుకోకపోవడం, మేము ఇలా డెవలప్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ట్రై చేయడం చేస్తే నేను కానీ మా ఫ్రాంచైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆయనకి సజెషన్ ఇచ్చి, సో ఇలా చేస్తే బాగుంటుందండి, కొంచెం యాప్ డెవలప్ అవుతుంది, డౌన్లోడర్స్ పెరుగుతారు అని చెప్పి చెప్తే వాళ్ళేమో లేదండి మాకు కొన్ని మోరల్స్ ఉన్నాయి, మేము కొన్ని రూల్స్ ఫాలో అవుతాం, మా కంపెనీ ఇలాగా చేస్తుంది, లేదు అని అంటే మేము లాస్ లోకి వెళ్ళిపోతున్నాము అని చెప్పి వాళ్ళు ప్రతి దానికి కూడాను నో 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 అని చెప్పుకుంటూ వచ్చేవారు. సో మాకేంటంటే బిజినెస్ ముందుకెళ్ళాలి అని మేము ఆలోచిస్తుంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టే చేయాలి అన్నట్టు వాళ్ళు ఆలోచిస్తూ వచ్చారు. సో అది కరెక్ట్ కాదు అని చెప్పి మేము చాలా ఫైట్ చేసామండి. అయినా వాళ్ళు ఏంటి అని అంటే ఇన్ కేసు ఇప్పుడు బిజినెస్ గ్రో చేయాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు అని అంటే వాళ్ళు మేము చెప్పే ఐడియాలజీని వాళ్ళు ఇష్టపడి ఓకే ఇలా డెవలప్ చేద్దాం అలా డెవలప్ చేద్దాం అని చెప్పి అనుకుంటారు. బట్ వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఎలా ఉన్నారు అని మోసం చెయ్యాలి అన్న ఉద్దేశంతోనే ఉన్నారు. సో ఆ ఉద్దేశంతోనే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏంటి అని అంటే మేము ఏదైతే చెప్పామో అదంతా కూడాను వాళ్ళు పట్టించుకోలేదు. సో వాళ్ళకి నచ్చినట్టే చేశారు. జస్ట్ ఒక్క జంగారెడ్డిగూడెంలోనే వాళ్ళు ఓన్ గా స్టార్ట్ చేసి ఓన్ గా చేస్తున్నారు. సో ఆ ఓన్ గా చేస్తున్న ఆఫీస్ చాలా ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ బాగా హైట్ గా చూపించి ఎప్పుడైతే న్యూ ప్లానర్ వస్తున్నారో ఆ ప్లానర్ ఈ ఆఫీస్ చూపించి వాళ్ళని అట్రాక్ట్ చేసి వాళ్ళు మేము చాలా బిజినెస్ చేస్తున్నాము అని చెప్పి చెప్తున్నారు. ఇప్పటికీ స్టిల్ వాళ్ళు ఇప్పటికీ కూడాను ఏలూరు క్లోజ్ అయిపోయింది, తణుకు క్లోజ్ అయిపోయింది, నర్సరావుపేట క్లోజ్ అయిపోయింది, సత్తుపల్లి క్లోజ్ అయిపోయింది. ఇవన్నీ క్లోజ్ అయిపోయినా కూడాను వాళ్ళు స్టిల్ పబ్లిసిటీ చేయడంలో అన్ని బ్రాంచెస్ ఓపెన్ లో ఉన్నాయి అని చెప్పి పబ్లిసిటీ చేస్తుంటారు. బట్ వాస్తవంగా ఏంటి అని అంటే ఏ బ్రాంచ్ కూడాను ఓపెన్ అయ్యి లేదు, ఓన్లీ జంగారెడ్డిగూడెం అన్న బ్రాంచ్. సో వాళ్ళు ఏంటంటే ఈ మోసం చేయాలని ఆలోచిస్తున్నారు కాబట్టి ఇవన్నీ క్లోజ్ అయిపోయి ఉన్నా కూడాను ఓపెన్ లోనే ఉన్నాయి అని చెప్పి చూపించి న్యూ ఫ్రాంచైజర్స్ ని ఆకర్షిస్తున్నారండి. ఇంకోటి ఏంటి అని అంటే ఈ డెవలపర్స్ డౌన్లోడ్స్, ఈ డౌన్లోడ్స్ వీళ్ళు ఏంటంటే మేబీ చేసేసి అన్ని డౌన్లోడర్స్ పెరిగిపోయారని చూపిస్తున్నారో లేకపోతే ఏంటో తెలియదు కానీ 2 lakh అబోవ్ డౌన్లోడర్స్ ఉన్నారు అని చెప్పి వాళ్ళు చూపించి అది కూడా ఫేక్ గా క్రియేట్ చేసి చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో 1997లో 2016 and 17లో దే హ్యావ్ స్టార్టెడ్ మన ఎవరు మన మిత్రుడు నాగేందర్ బాబు గారు 2017లో అప్పుడు స్విగ్గీ లేదు, జొమాటో లేదు, అలాగే బ్లింకిట్ లేదు, ఈ అన్ని యాప్లు గాను ఇప్పుడే వచ్చారు. ఎంత ఒక బ్రహ్మాండమైన ఆలోచనతో మీరు ఇంత వచ్చిన తర్వాత కూడా మీరు ఇంత మోసపోయారంటే ఇప్పుడు మీకు సంబంధించిన మేము మిమ్మల్ని ఎట్లా చెప్పాలనేది కూడా మాకు అర్థం అవట్లేదు. ఒకవేళ కనుక మనం చూసినట్టయితే ఈరోజు స్విగ్గీ ఎంత పాపులర్ అయిపోయిందండి మన దేశంలో, జొమాటో ఎంత పాపులర్ అయిందండి. ఒక దేశస్థుడు మనకు సంబంధించిన మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, మన తెలంగాణ ఆంధ్రకు సంబంధించిన ఒక వ్యక్తి ఇంత మంచి యాప్ను డెవలప్ చేసుకున్న తర్వాత ఆ యాప్ను పోగొట్టడంతో మీ అనుభవాన్ని మీరు ఎలా ఈ బాధను ఎట్లా భరిస్తున్నారో ఒకసారి చెప్పండి సార్. సార్ ఇది తట్టుకోలేని బాధ సార్. ఎందుకంటే ఇది నా ఆశయం, ఇది నా ఆవేదన, ఇది నా పిల్లల భవిష్యత్తు. దాన్ని కంప్లీట్ గా కొలాప్స్ చేశాను. ఇది నా పొట్లం అనేది ఒక ఎమోషన్స్.
ఎంత ఎమోషన్ అంటే ఈవెన్ ఆ టైంలో నా బిఈడి ఎగ్జామ్స్ జరుగుతున్నా కానీ నేను బిఈడి ఎగ్జామ్స్ వదిలేసి నేను పొట్లం డెలివరీ బాయ్గా నేను సత్తుపల్లిలో డెలివరీ చేశాను సార్. ఇది నిజంగా నేను మర్చిపోలేని విషయం సార్. రెండో విషయం ఏంటంటే దీనికి సంబంధించి అమౌంట్ కావాలన్నప్పుడు బయట పనికి వెళ్ళి మరి డబ్బులు తీసుకొచ్చి నేను ఈ పొట్లంలో నేను సొంతగా పెట్టుకున్నాను సార్. ఒక ఆశ ఉంది, ఒక ఆశయం ఉంది, గొప్పగా దీన్ని చేయాలి. మా ఫ్రెండ్ టెక్నాలజీ దాంట్లో నాకు హెల్ప్ చేస్తా అని చెప్పాడు. ఇన్ని రకాలుగా చెప్పినప్పుడు నేను అన్ని వదిలేశాను సార్. ఓ పిచ్చోళ్ళలాగా తిరుగుతుంటే నన్ను మా ఊర్లో వీడేంద్ర ఏది పడితే అది చేస్తాడు అని అనుకున్నారు సార్. కానీ నేను మా ఫ్రెండ్కి చెప్పేవాడిని, ఎరే నన్ను ఈ విధంగా చూస్తున్నారు, ఒక డెలివరీ బాయ్ లాగే చూస్తున్నారు, కానీ ఈ విషయం పొట్లం యాప్ నాదే అన్నప్పుడు వాళ్ళు నన్ను ఒక రకంగా అప్రిషియేట్ చేస్తున్నారు. నువ్వు నన్ను డెలివరీ బాయ్ని చెయ్యొద్దు, ఇక్కడ డెలివరీ బాయ్ని చెయ్యొద్దు అంటే చివరాఖరి నాకు మిగిలింది ఒక డెలివరీ బాయ్ లాగే నేను సత్తుపల్లిలో ఎండ్ చేయడం జరిగింది సార్. కాదు సార్, ఇప్పుడు నాగేంద్ర బాబు గారు, మీరు పొట్లం యాక్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు కదా, రిజిస్టర్ మీ పేరు మీద చేయించుకోలేదా అప్పట్లో? లేదు సార్, అదే నేను చేసిన పొరపాటు సార్. ఈ 3 months లోనే అల్లమన్న శ్రీనివాస్ అనే ఆయన హరికృష్ణ చక్రప్కి వాళ్ళిద్దరు దగ్గర అయిపోయి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని ఆపారు సార్. ఈ రిజిస్ట్రేషన్ కి సంబంధించి నాకు అంత నాలెడ్జ్ లేదు సార్. అప్పుడు నేనేంటంటే డౌన్లోడ్స్ అండ్ మార్కెటింగ్ ఇవి రెండే చూసుకున్నాను సార్. మా ఫ్రెండ్ రిజిస్ట్రేషన్ కి సంబంధించి టెక్నాలజీకి సంబంధించి చూసుకుంటానని నాకు చెప్పాడు సార్. సో రిజిస్ట్రేషన్ అనేది వాళ్ళ పేరు మీద చేశారు సార్. అది నేను మోసపోయిన విషయం సార్. అంటే ఇదే విషయంపై ఇప్పుడు శ్రీనివాస్ గారు మీరు చెప్పండి అండి. నాగబోతు శ్రీనివాస్ గారు ఇంత ఆవేదనకు గురై ఒక నిజమైన వ్యక్తి ఎవరైతే ఈ మన తెలంగాణ రాష్ట్రానికే ఒక ప్రౌడ్ మూమెంట్గా భావించే వ్యక్తి ఈరోజు ఇంత బాధపడుతూ ఇంత ఆవేదనకు గురైతూ ఇప్పుడు ఈ విషయాలని చెప్పారు. ఈ విషయాలు మీకు తెలివాయండి? ఒక్కసారిగా 50 లక్షల రూపాయలు నష్టం ఎలా పోయారు అంటే ఇప్పుడు కేవలం మనం చూస్తున్నది కేవలం 3-4 ఫేసులు కావు. వీళ్ళ వెనకాల ఎంతోమంది ఇంకున్నారు. అంటే వీళ్ళకు ఇంకా చూస్తే మాత్రం వీళ్ళ వెనకాల ఇంకో ఎంతమంది ఉన్నారో వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. ఇంకో విషయం ఫోర్ట్ సైజ్ టీవీ మనం ఒక చెప్పదం తెలుసుకున్నది. ఈ విషయంలో వాళ్ళను భయభ్రాంతాలకు కూడా గురి చేసినట్టు తెలిసింది. వారి మీద దాడులు కూడా జరపడానికి ప్రయత్నం చేశారు, వారి మీద కేసెస్ కూడా పెట్టారు. ఈ విషయంలో మన శ్రీనివాస్ గారు, నాగబోతి శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. సో ఈ నాగేంద్ర బాబు గారు నాకు తర్వాత తెలిసారండి, తర్వాత పరిచయం అయ్యారు. ఆయన ఎంత ఆవేదన పడుతున్నారో, అంత ఆశయంని పోగొట్టుకున్నానని, అంతకంటే ఎక్కువ ఆవేదన పడుతున్నాను. ఈరోజు నేను నా 50 లక్షల రూపాయలు పోయినాయి అని నేను పడే ఆవేదన కంటే కూడా నేను వచ్చి ఇండియాకి, నా మదర్లాండ్కి నేనేదో చేయాలి అనుకున్నటువంటి నా ఒక్కటి ఆశయాన్ని కంప్లీట్గా చంపేశారు. నేను వాళ్ళని నమ్మి ఇక నేనైనా నాగేంద్ర బాబు అయినా ఇద్దరం అయినా సరే ఒక నమ్మకంతో అతనితో చేతులు కలపడం జరిగింది. అట్లాంటి నమ్మకాన్ని ఆయన నమ్మించి గొంతుకు వచ్చేసాడు. ఆయన బ్యాక్గ్రౌండ్ చూసుకున్నా, ఆయన ఇప్పటివరకు ఆయన చేస్తున్న ప్రతి పని చూసుకున్నా సరే మనుషుల్ని నమ్మించటం, వాళ్ళ దగ్గర నుంచి ఆదాయం తీసుకోవటం, వాళ్ళని ఏదో ఒక విధంగా బాధ పెట్టడం, ఇదే ఆయన చేసేటువంటి ప్రవర్తన. ఈ యాప్లో ఈ అలమంద శ్రీనివాస్ ఒక్కడే కాదండి, ఇంకా 4 ఉన్నారు. అలమంద శ్రీనివాసు, తర్వాత పవను, అలమంద పవను, అట్లనే సూర్ల బిందుశ్రీ, అండ్ లాస్ట్ వచ్చేసి సింగం శెట్టి రఘురామ్. వీళ్ళు 4 కీ ప్లేయర్స్గా ఉన్నారండి ఈ బిజినెస్లో. వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయిపోయి నన్ను నమ్మించి 50 లక్షలు ఖర్చు పెట్టి, నేను ఇన్వెస్ట్ చేసిన తర్వాత ప్రతి ఫస్ట్ డే నుంచి కూడా ఇది నాది పొట్లం, ఇది మన పొట్లం అనుకుంటూనే నేను డెవలప్ చేయాలని నా కంఫర్ట్ జోన్స్ని వదిలిపెట్టి, నా ఫ్యామిలీని వదిలిపెట్టి స్వీడన్లో నేను వచ్చి నేను ఈ బిజినెస్ సెట్ చేయాలి, తర్వాత మా ఫ్యామిలీ వస్తారు అనుకున్నటువంటి ఆశయంతో ఇది నాది అనుకొని నేను డెవలప్ చేస్తున్న టైంలో వాళ్ళు చూపించేటువంటి ప్రతి లెక్కలు అన్ని ఫేక్ లెక్కలు, అన్ని రాంగ్ క్యాలిక్యులేషన్స్, ఫేక్ లెక్కలు. చెప్పింది ఒక మాట, చేసింది ఒకట. ప్రతి దాంట్లోనూ వాళ్ళు చూపించేది మోసం. వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక విధంగా వీళ్ళకి రాంగ్ లెక్కలు చూపించేసి వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకోవాలి. ఇది వాళ్ళ ఎయిమ్, ఫస్ట్ ఎయిమ్. అట్లానే ఈ బిజినెస్ మొత్తం కూడా అండి ఒక చీటింగ్ అండి, ఒక స్కామ్. ఈ స్కామ్ ఎలానో మీ అందరికీ పబ్లిక్కి ఒకసారి చెప్పాలనుకుంటున్నాను. ఇది ఫ్రాంచైజీ మోడల్ అంటున్నారండి. ఇది ఫ్రాంచైజీ మోడల్ కానే కాదు అసలు. ఫ్రాంచైజీ మోడల్ అంటే కొంత అమౌంట్ తీసుకుంటారు ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ నుంచి. ఎవరైతే ఫ్రాంచైజీ ఓనర్గా ఉంటారో వాళ్ళే ఆ ఫ్రాంచైజీని డెవలప్ చేసుకోవడానికి వాళ్ళ ప్రాఫిట్లు అవన్నీ వాళ్ళే తీసుకుంటారు. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే
ఒక ఫ్రాంచైజీ మోడల్ అని ఓపెన్ చేస్తారు. కానీ అక్కడ ఫ్రాంచైజీలో జరిగే బిజినెస్ అమౌంట్ మొత్తాన్ని అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ అకౌంట్కి పోవాలని చెప్తారు. అలానే జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ శాలరీస్ కూడా ఫ్రాంచైజీ వాళ్ళే ఇస్తారు. ఫ్రాంచైజీ ఓనర్ ఎంప్లాయీ శాలరీ ఇస్తారు. కానీ ఫ్రాంచైజీ ఓనరు ఆ శాలరీ అమౌంట్ మొత్తాన్ని పొట్లం వాళ్ళకి ఇవ్వాలి, పొట్లం వాళ్ళు ఎంప్లాయీస్కి ఇస్తారు. అంటే డబ్బు ఒకళ్ళది, కానీ ఆ కంపెనీ ఆ ఫ్రాంచైజీ నుంచి వచ్చే టర్న్ ఓవర్, ఆ ఎంప్లాయిస్మెంట్ ఇవన్నీ కూడా పొట్లం వాళ్ళు తీసుకుంటారు. ఈ విధంగా స్కామ్ జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన టర్న్ ఓవర్ తోటి వాళ్ళు బ్యాంకుకి వెళ్ళి, హెచ్ఎస్బిసి బ్యాంకుకి వెళ్ళి 3 కోట్లు లోన్ తీసుకున్నారు. ఏమని? ఇన్ని కోట్ల లాభం, ఇన్ని కోట్ల టర్న్ ఓవర్ జరిగింది మా దగ్గర, ఇంతమంది ఎంప్లాయీస్ మా దగ్గర ఉన్నారు. ఏ ఎంప్లాయీస్? కానీ పొట్ల ఎంప్లాయీస్ కాదు, ఒక ఫ్రాంచైజీ ఎంప్లాయీస్. వాళ్ళ ఫ్రాంచైజీ ఎంప్లాయీస్ని, ఫ్రాంచైజీ టర్న్ ఓవర్ని వాళ్ళు చూపించుకుంటూ బ్యాంక్ వెళ్ళి లోన్స్ తీసుకొని ఆ లోన్స్ తోటి వాళ్ళు ఓన్ ప్రాపర్టీస్ కొనుక్కోవటం, ఇవన్నీ చేయటం, ఇదంతా కూడా. దీంట్లో ఈ ఫ్రాంచైజీ వాళ్ళు ఎవరైతే ఉంటారో పర్టికులర్గా ఇన్నోసెంట్ వాళ్ళని మీరు చూడండి. ఈ ఫ్రాంచైజీ బ్రాంచ్లు కూడా చూడండి సార్, ఒకదానికి ఒకటి సంబంధం లేదు, ఒకటి పక్క పక్కన ఉండవు, ఎక్కడెక్కడో ఉంటాయి. ఒక ప్యాటర్న్ చూసుకుంటే ఈ ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళందరూ కూడా పర్టికులర్గా ఫస్ట్ టైం బిజినెస్లోకి వచ్చిన వాళ్ళే, ఏదో ఒక ఆస్పిరేషన్తో వచ్చిన వాళ్ళే. ఏదో ఒక జాబ్ చేస్తున్నా సరే మనం కూడా ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక దాంట్లో నిలదొక్కోవాలి అనుకుని వచ్చిన వాళ్ళనే టార్గెట్ చేసుకుంటూ ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళకి దీనిలో ఇన్ని లాభాలు వస్తాయని చెప్పేసి, మెయిన్గా లాభాల కంటే కూడా మీరు మాతో డైరెక్టర్స్, మాతో ఇన్వాల్వ్ అయితే మీరు డైరెక్టర్స్ అంటూ లేనిపోని మాటలు చెప్పి ఒక మోసపూరితమైన బిజినెస్. ఇది ఒక చీప్. ఇదే విషయంపై నాకు చాలా చెప్పండి. ఒక్కసారి మనం ఆసిఫ్ గారి దగ్గరికి వెళ్దాం. ఆసిఫ్ గారు, మీకు నైబర్సే అంటున్నారు. నైబర్స్ అయినప్పుడు మీరు ఒక్కసారి గమనించలేకపోయారా? అంటే ఇంతమందికి సంబంధించింది ఇప్పుడు చూడండి, మన శ్రీనివాస్ గారు కానివ్వండి, ఇంకా ఇతర ఉన్నారు. నా దగ్గర వాళ్ళ లిస్టు మొత్తం ఉన్నది. కాకపోతే చాలామంది భయపడుతున్నారు. ఏంటంటే ఇప్పటికీ మాకు రావాల్సిన కొంత డబ్బులు మాకు చెల్లిస్తారు, ఇంకో ఆశ పెట్టుకొని ఉన్నారు. ఇంత పెద్ద ఫ్రాడ్ చేసిన తర్వాత కూడా వారి మీద ఆశ పెట్టడం అనేది మాత్రం వాళ్ళకు ఒక నిరాశ మిగులుతుందని మనం ఆశిస్తున్నాం. కాకపోతే ఆ ఆశలు వాళ్ళ సఫలం కావాలని మనం కోరుకుంటున్నాం. కాకపోతే నాకు ఇప్పుడు చెప్పిన ప్రకారం మాత్రం చూస్తే ₹1 కూడా డబ్బు తిరిగి రాదు అని మాత్రం ఖచ్చితంగా మనకు తెలిసేస్తుంది. ఈ నేపథ్యంలో మీ పక్కనే నేబర్స్ కాబట్టి మీరు సంబంధించిన మీ డబ్బులు మీకు, ఎందుకంటే మీ పక్కనే ఉన్నారు కాబట్టి మీ డబ్బులు చెల్లించిండొచ్చు. కాకపోతే మీ ఏదైతే టైం వృధా అయిందో దీని ప్రకారం మీరేమన్నా కోర్టుకు కానీ లేకపోతే వాళ్ళని నిలదీయడం కానీ జరిగిందా? అక్కడ ఎవరు పోలీసులు కూడా. ఇంకో విషయం, దీంట్లో ఈ నాగేందర్, మన శ్రీనివాస్ గారు అయితే ఉన్నారో వాళ్ళు పోలీసులను కూడా ఆశ్రయించారు. ఇప్పటికీ ఆ కేసు నమోదైంది ఉంది. కాకపోతే వాళ్ళు ఏం మేనేజ్ చేస్తున్నారు, ఎవరిని ఎలా చేసుకుంటున్నారో తెలియదు, కానీ ఆ కేసు ప్రగతి మాత్రం లేదు. దీని మీద మీరేమంటారండి ఆసిఫ్ గారు? వాళ్ళు మా నైబర్సే. తను నాకు చిన్నప్పటి నుంచి తెలుసండి. ఆ పర్సన్ కూడా ఏంటంటే హార్డ్ వర్కింగ్ వస్తుంది, చాలా కష్టపడి పైకి వచ్చాడు, చాలా కష్టపడి ఈ స్థితికి వచ్చాడు. అయితే మా ఫ్యామిలీ అండ్ వాళ్ళ ఫ్యామిలీ చాలా క్లోజ్ అండి. ఈవెన్ పక్కనే ఉంటాం కాబట్టి చాలా క్లోజ్. అయితే నేను అప్రోచ్ అయ్యేసరికి వాళ్ళ దగ్గర ఓన్లీ 3 బ్రాంచెసే ఉన్నాయండి. ఒకటి జంగారెడ్డిగూడెం, సత్తుపల్లి అండ్ నర్సీపట్నం, ఈ 3 అని చెప్పారు. సో సత్తుపల్లి ఏంటంటే కొన్ని రీజన్స్ వల్ల క్లోజ్ అయిపోయింది అని చెప్పారు నాకు. బట్ అది కూడా ఓపెన్ చేస్తాము, స్టార్ట్ చేస్తాము అని కూడా చెప్పారు. ఇంకొకటి నర్సీపట్నం ఏంటంటే మా ఏరియా దగ్గర నుంచి చాలా దూరం అండి అది. సో అక్కడికి మేము వెళ్ళి ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పి మేము ఎంక్వైరీ చేయలేము. కాబట్టి సరే, మోస్ట్ ఏంటి అని అంటే మన వ్యక్తి, నమ్మిన వ్యక్తి, సో చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తి కాబట్టి ఇన్వెస్ట్ చేద్దామన్న ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశానండి. అయితే తనకి నాకు డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయంటే, ప్రతి విషయానికి నేను ఏదైతే మంచి గురించి ఆలోచించి మంచిగా బిజినెస్ చేద్దామని చెప్పి ఆలోచించి చెప్తే, లేదు ఆసిఫ్, అలా కుదరదు, అలా అవ్వదు, మా కంపెనీకి కొన్ని పాలసీస్ ఉన్నాయి, ఆ పాలసీస్ ప్రకారం చేద్దాము, ఇలా చేస్తేనే మేము నా కంపెనీని స్టార్ట్ చేయగలుగుతాము అని చెప్పి
వాళ్ళు నేను చెప్పిన ప్రతి దానికి కూడా వాళ్ళు అడ్డు చెప్పుకుంటూనే వచ్చారు. సో ఇంక ఫైనల్ గా నేను ఏమన్నానంటే, మీరు తీసేసుకోండి, ఓన్ చేసేసుకోండి, నా డబ్బులు మీకు చెప్పనిచ్చేయండి. నేను చెప్పిన పద్ధతిలో మీరు వెళ్లకుండా మీరు లాస్ లో వెళ్తున్నారు. అప్పటికి నాకు 5 lakhs లాస్ లో చూపించారండి. నేను పెట్టిన 5 lakhs ఏదైతే ఉందో 5 lakhs ఇంకా 5 lakhs లాస్ అనేది చూపించారు వాళ్ళు. సో జస్ట్ విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 2 months లోనే 2 months లోనే అంత 5 lakhs లాస్ ఎందుకు వచ్చింది ఏంటి అని చెప్పి నేను ఎంక్వైరీ చేసి బిల్స్ అవి పంపించండి అని చెప్పి అడిగినప్పుడు ఎప్పుడు వాళ్ళు ఏం చేశారు అని అంటే, లేదు కొంచెం ఫస్ట్ మంత్ అయితే లాస్ లో ఉంది, సెకండ్ మంత్ కొంచెం లాస్ కవర్ అయ్యి ప్రాఫిట్ లో వచ్చింది అని అంటే, సరే మరి అయితే ప్రాఫిట్ లో వచ్చింది అని అంటున్నారు కదా, మరి ప్రాఫిట్ వచ్చింది అని అన్నప్పుడు మాకు ఇవ్వండి అని అన్నప్పుడు, లేదు లేదు ఇప్పుడే ఇవ్వము, ఇంకా బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలి, ఎక్స్పాండ్ చేసిన తర్వాత ఇస్తాము అని చెప్పి వాళ్ళు. సో ఏదైతే అగ్రిమెంట్ ఉందో, ఏదైతే స్టార్టింగ్ లో మా దగ్గర అప్రోచ్ అయినప్పుడు మాటలు ఉన్నాయో, ఆ మాటలు అన్ని కూడా బిజినెస్ ముందు వెళ్తున్న ముందు డిస్టర్బ్ అయిపోతున్నాయి. నా మాటలన్నీ కూడాను వేరే, వాళ్ళు చెప్పింది ఒకటి చేస్తుంది ఒకటి. సో సరే క్లోజ్ చేసేయండి అని చెప్పి అని అంటే, సరే అని చెప్పి అన్నారు. అయితే మీ డబ్బులు అయితే మట్టుకు రిటర్న్ రావు అని చెప్పని అన్నారు. ఎందుకని రిటర్న్ రావు, దేనికి రిటర్న్ రావు? రిటర్న్ రావు అంటే కుట్టలను, నేను కేసుకి వెళ్తాను, లేదంటే కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి కూడా చెప్పాను. చెప్తే వాళ్ళు ఇంకా మా రిలేటివ్స్ ఐ మీన్ నైబర్స్ కాబట్టి వాళ్ళు ఓకే అని చెప్పి సెటిల్మెంట్ కూర్చోబెట్టి 1 lakh నుంచి స్టార్ట్ చేశారు. నాకు ₹1 తగ్గినా కూడా నేను ఒప్పుకోను అని చెప్పి చెప్తే ఫైనల్ గా ఒకే ఊరు. అయితే ఇప్పుడు ఇంకొకసారి మనం నాగేందర్ బాబు దగ్గరికి వెళ్దాం. నాగేందర్ బాబు కన్నా వెళ్లే ముందు మనం ఒక్కసారి చూసినట్టయితే ఒడిస్సాలో కూడా వీళ్ళు పాగా వేసినట్టు తెలిసింది. ఒడిస్సాలో కూడా ఒకరికి పాగా వేసి అక్కడి నుంచి వెళ్ళి కూడా డబ్బులు తీసుకోవడం జరిగింది. కాకపోతే ఎప్పుడైతే అతను డబ్బులు వసూలు చేయడానికి ఆయన ఎప్పుడైతే ఈ క్లోజ్ అయిపోయిందో, వారికి సంబంధించిన బిజినెస్లలో ఎక్కడ కూడా వారికి ప్రాఫిట్ కాదు కదా, ఎప్పుడు చూసినా కూడా లాస్ 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 అనుకుంటూ లెక్కలు చెప్పి వారిని మోసపూరితంగా వాళ్ళను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేసిండో, అప్పుడు చెప్పినప్పుడు ఆ ఒడిశాకు సంబంధించిన వాళ్ళు ఒత్తిడి పెరగడంతో వారిని డబ్బులు ఇస్తాము లేకపోతే భయపెట్టడం జరిగిందో, వారికి సంబంధించిన కూడా ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉందండి. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఒక తనిఖీలో ఒక రవి అని అతన్ని కూడా చేశారు, కానీ ఆయనను మభ్యపెట్టి ఆయనను సొంతంగా చేసుకున్నారు. ఇప్పుడెప్పుడైతే మనం చెప్తున్నాం నాగేందర్ బాబు ఏదైతే చేశారో, అలాగే నాగేందర్ బాబును మోసం చేసిన హరికృష్ణ లాగానే ఇప్పుడు రవిని కూడా వాళ్ళు తన దగ్గరకు చేర్చుకొని అక్కరస చేసుకొని వారిని కూడా చేస్తున్నారు. వారు ఎంతవరకు ముందుకెళ్తారో చూడవలసి ఉన్నది. అలాగే అదే సమయంలో ఇంకో కొంతమంది మనకు సంబంధించిన పవన్ కానివ్వండి, స్వామి కానివ్వండి, ఇక్కడ మనకు చాలామంది మన దగ్గర ఉన్నాయి. ఈ లిస్ట్ అంతా ఉంది. కాకపోతే ఏంటంటే వీళ్ళందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. భయభ్రాంతులతోనే వారు ముంగట్టుస్తున్నారు. ఇప్పుడు మనం నాగేందర్ బాబుకు సంబంధించిన ఒక విషయానికి చూస్తున్నట్టయితే తన కళలను, సొంత కళలను ఏదైతే యాప్ను ఎంత బ్రహ్మాండంగా ఆయన డెవలప్ చేసిన తర్వాత హరికృష్ణ అని ఆయన సొంత ఒక మంచి ఫ్రెండ్ ఆయనను మోసం చేశాడంటే, ఆ మంచి ఫ్రెండ్ను మోసం ఎస్ అదే మీ దగ్గరికి వస్తున్నాను. చెప్పండి సార్, మీరే చెప్పండి సార్. ఇక్కడ హరికృష్ణ అనే ఆయన ఫ్రెండ్ సార్. ఆయన యాక్చువల్గా మోసం చేయలేదు సార్. ఆయన ఈ విషయాన్ని చాలా ఇంకా బాగా అంటే పొట్ల వ్యాపారం ఇంకా బాగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ శ్రీనివాస్ అనే ఆయనకి అప్పచెప్పాడు సార్. ఓకే, బట్ ఈ విషయం ఏంటంటే శ్రీనివాస్ అనే ఆయన ఈ రోజు హరికృష్ణని కూడా మోసం చేశాడు. ఎస్, ఎందుకంటే ఆయన మీకు అక్కడ దగా చేశాడు కాబట్టి అక్కడ ఆయన కూడా దగా పడ్డది అన్నట్టు నేను భావిస్తున్నా. మరి మీరు ఫ్రెండే అంటున్నారు. ఇప్పుడు హరికృష్ణ ఆశయం, ఇప్పుడు నేనెంత కష్టపడి పనిచేసినా నాకంతా రెట్టింపు పనిచేశాడు సార్ హరికృష్ణ. కోడింగ్ విషయంలో చాలా విషయాల్లో ఫ్యామిలీని పక్కన పెట్టి నైట్ అవుట్స్ చేసుకుంటూ ఈ కోడింగ్ రాసుకుంటూ చాలా ఎక్కువ కష్టపడ్డారు సార్. కానీ అతన్ని కూడా మోసం చేశాడు ఈ శ్రీనివాస్ అలమండ అనే ఆయనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఆయన్ని అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాడు సార్. త్వరలో ఖచ్చితంగా మేము ఆయన కూడా మీ డిబేట్ లో ఖచ్చితంగా తీసుకుంటాం సార్. ఇక్కడ విషయం ఏంటంటే సార్, ఈ డిబేట్ లోకి నేను రావడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మన ఏలూరు ఫ్రాంచైజీ అతను చూసినప్పుడు కానీ, సరే శ్రీనివాస్ గారిని నర్సరావుపేట ఆయన చూసినప్పుడు కానీ,
కొన్ని విషయాలు చాలా బాధ వేస్తున్నాయి సార్. ఈ విషయంలో మీరు చెప్పినట్టు నేను నా ఆశయం కోల్పోయినప్పుడు నేను బాధపడటం కంటే ఇలాంటి బాధితులు ఇలా మాట్లాడుతుంటే చాలా బాధేస్తుంది సార్. ఎందుకు ఈ యాప్ అనేది వచ్చింది, అనవసరంగా నేనే దీన్ని అనవసరంగా ఇట్లా చేశాను, దీని అందరికి కారణం నేనే అని బాధపడాల్సిన పరిస్థితి కూడా ఇక్కడ ఉంది సార్. ఎందుకంటే చాలా మంది అమాయకులు వాళ్ళ ఆశయం కోసం పనిచేస్తారు, వాళ్ళ ఆశయాన్ని మంచిగా చేయాలనే ఉద్దేశంతో వస్తారు సార్. కానీ ఇలాంటి దుర్మార్గుల చేతులు పెడితే సార్ నిజంగా వాళ్ళు నాశనం అయిపోవడమే సార్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చాలా బ్రాంచ్లు ఉన్నాయి సార్. వాళ్ళు బెదిరిస్తున్నారు, వాళ్ళు రావట్లేదు, నాకు బెదిరింపులు వస్తున్నాయి సార్. కానీ నేను దేనికి బెదరను సార్, దేనికి లొంగే పరిస్థితి కూడా లేదు సార్. ఎందుకంటే ఇలాంటి వారిని చూసినప్పుడు ఇంకా పోరాడాలి అనే ఉద్దేశం, ఇంకా పోరాడాలి, వీళ్ళ కోసం పోరాడాలి, న్యాయం కోసం పోరాడాలి అని అనిపిస్తూ ఉంటుంది సార్. అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు మనకు సంబంధించింది అంత పెద్ద తన ఆశయాన్ని కూడా పక్కన పెట్టి వేరే వాళ్ళ బాధను అర్థం చేసుకుంటూ ఆయన పడే ఆవేదన మనం చూస్తున్నాం, ఆయన పడే బాధ కూడా చూస్తున్నాం. ఎందుకు నేను ఈ యాప్ని డెవలప్ చేశాను, ఈ యాప్ డెవలప్మెంట్ చేయడం వల్లనే ఈరోజు ఇంతమంది ఇబ్బంది పాలవుతున్నారు అనే ఒక సామాన్యమైన వ్యక్తి ఇప్పుడు ఇంత ఆవేదనగా చెప్తున్నప్పుడు ఇప్పుడు శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, ఈ వ్యక్తి మీద మీకు ఎంత జాలి చూపెట్టాలనో అక్కడ మీరు కేసు ఏదేసిన తర్వాత కూడా అతను దాని మీద కేసుకు స్పందించకపోగా మిమ్మల్ని కూడా బెదిరించడానికి ప్రయత్నం చేసినట్టుగా మనకు తెలిసింది. ఆ విషయంపై మీరేమంటారండి శ్రీనివాస్ గారు? ఒక చిన్న విషయం సార్, ఇంకొక చిన్న విషయం సార్. యా ప్లీజ్ యాడ్ ఇట్ చెప్పండి సార్. ఇక్కడ ఈ హరికృష్ణ అనే ఆయన్ని మోసం చేయడం వల్ల అతను మంచిగా ఉంటే అతను నాకేదో ప్రాఫిట్ ఇస్తాడు, అతను ఏదో నన్ను ఆదరిస్తాడు అని అనుకుంటే చివరికి అతన్ని కూడా పక్కన పెట్టేస్తే ఇప్పుడు అతను కూడా ఏం చేయాలి అర్థం కాక అప్పుల పాలైపోయి చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నాడు సార్. ఈ విషయం ఒకటి మీరు కొద్దిగా అర్థం చేసుకోవాలి సార్. ఖచ్చితంగా హరికృష్ణను కూడా మనకు సంబంధించిన నెక్స్ట్ ఎప్పుడైతే డిబేట్ మొదలుతాం, ఈ రోజు ఈ కథ మొదలైంది, ఇది అంతం కాదు, ఇప్పుడు ఆరంభం మాత్రమే. కేవలం ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి దీన్ని వదిలిపెట్టే సమస్య లేదు. ఎప్పటికైతే ఎవరైతే నష్టపోయారో, ఎవరైతే దీని ద్వారా ఇబ్బంది పాలయ్యారో వాళ్ళందరికీ న్యాయం జరిగే వరకు మన ప్రయత్నం మనం చేద్దాం. ఇలాంటి కాకుండా ఖచ్చితంగా మరొకసారి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అప్రోచ్ అయిద్దాం. ఆ కేసుల మీద పురోగతి ఏం జరిగిందో అది కూడా తెలుసుకోనికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. హలో అండి, నాగేంద్ర బాబు గారి ఆవేదన అర్థం చేసుకోగలను. ఆయన ఆశయం ఒక మంచి చేయాలన్న ఒక ఆశయంతో ఒక ఐడియాకి శ్రీకారం చుట్టారు. అలాంటి ఆశయంతో నేను ఏదైనా కంట్రీకి చేద్దామని నేను వచ్చాను. మీ ఇద్దరం మోసపోవటం జరిగింది. అయితే ఇలా మోసపోయాననే నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఎంక్వైరీకి నన్ను పిలిచారు, పొట్ల వాళ్ళని పిలిచారు. అక్కడి నుంచి మొదలు పెట్టారండి వాళ్ళ బెదిరింపులు. ఈ పొట్లం అలమంద శ్రీనివాస్, ఎండీగా ఉన్న అలమంద శ్రీనివాస్ ఫస్ట్ బెదిరించటం, పరువు నష్టం దావా వేస్తాం మీ మీద, సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న మా కంపెనీని పరువు నష్టం దావా, మీ మీద 30 కోట్లు పరువు నష్టం దావా వేస్తాము, ఇది కనుక మీరు ఎవరన్నా బయటికి చెప్పినా, దీని మీద ఇంకా నెక్స్ట్ మీరు ఫర్దర్గా వెళ్ళినా మీ మీద ఇది చేస్తాం అది చేస్తామని చాలా మాకు ఇండైరెక్ట్గా చెప్పారు. పరువు నష్టం దావా వేస్తామని పోలీస్ సమక్షంలో చెప్పారు. అయినా సరే నేను ఆగలేదండి. అయినా సరే ఇంకా ఎట్లాంటి బెదిరింపులు ఇచ్చినా సరే నేను తగ్గలేదండి. ఎందుకంటే ఈరోజు నా ఆశయం పోయింది, కొలాప్స్ అయింది కంటే కూడా ఒక్కసారి బ్రాంచులు వాళ్ళని చూడండి సార్. వాళ్ళు ఆ చీటింగ్ ప్యాటర్న్ని ఒకళ్ళొకళ్ళని మోసం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇది ఆగాలి. నాలాగా ఇంకొకళ్ళు వీళ్ళ ట్రాప్లో పడకూడదని నేను పోలీస్ స్టేషన్కి ఆశ్రయించడం జరిగింది. పోలీస్ ఎంక్వైరీ చేశారు, అది ఇన్వెస్టిగేషన్లో జరుగుతుంది. దాని పురోగతి ఏంటి అనేది మేము కూడా ఫాలోఅప్ చేస్తున్నాము. దాని మీద వాళ్ళకి తప్పనిసరిగా శిక్ష అయితే పడాలి. మేము మొత్తం 10 నెలలు కలిపి 1,15,00,000 మాకు బిజినెస్ చేస్తే, కష్టపడి నేను మా పార్ట్నర్ పచ్చో శ్రీనివాస్ ఇద్దరం కష్టపడి మేము బిజినెస్ చేస్తే ₹1 కూడా మాకు ఇవ్వలేదు. తిరిగి మీరే మాకు 2 lakhs ఇవ్వాలి అన్నారు. ఎందుకు ఇవ్వాలి అంటే చూపించిన లెక్కలు అన్నీ తప్పు. ఇప్పటి వరకు మేము పడ్డ కష్టం ఏంటి? ఇంత మనీ ఇన్వెస్ట్ చేసి ఇదే కంపెనీ పొట్లవే గనక నమ్మకంగా మాతో ట్రావెల్ అయ్యి మాతో పాటు అంతా కొలాబరేటివ్ వర్క్ జరిగి ఉంటే ఇంకొక 50 లక్షలైనా పెట్టేవాడు పొట్లానికి. కానీ పెట్టదలుచుకోలేదు. భారీగా దీనిలో ఒక మోసం ఉందని, ఒకళ్ళని ఈ విధంగా అమాయకుల్ని అడ్డు పెట్టుకొని అతను అభివృద్ధి చెందడం కోసం
ఒక స్కామ్ రన్ చేస్తున్నాడని, దీంట్లో చూపించే టర్న్ ఓవర్ కూడా అది ఒక ఫేక్ టర్న్ ఓవర్. ఆ టర్న్ ఓవర్ 30 కోట్లు అన్నాడు, 50 కోట్లు అన్నాడు, ఎన్ని కోట్లు ఎవరికి తెలియదు. కానీ పబ్లిక్ వచ్చి ఇన్ని కోట్లు టర్న్ ఓవర్ జరుగుతుందన్న, ఇది కూడా ఒక ఫేక్ టర్న్ ఓవర్. ఇదంతా కూడా ఒక పెద్ద స్కామ్. ఇది ఆగాలి అన్న ప్రయత్నమే నేను చేశానండి. ఆ రోజు ఒక 3 నెలలు ఉన్నాను, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాను. పోలీసులు కూడా సింపుల్గా తీసుకోలేదు కేసు. ఇది సివిల్ కేసు అన్నారు, వాళ్ళకి అర్థం కాలేదు. తర్వాత వేరే బ్రాంచ్లు వాళ్ళందరినీ కనుక్కున్న తర్వాత మాత్రం వాళ్ళకి అర్థమైంది ఇదో పెద్ద చీటర్ అని, స్కామర్ అని అర్థమైంది. అప్పుడు మాత్రం ఎఫ్ఐఆర్ కట్టారు. కాబట్టి పురోగతి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, దాని మీద ఏం చేయాలి ఇంకా ఏంటనేది కనుక్కోవాలండి. ఇట్లాంటి స్కామర్స్ ఆగాలనేదే నా ప్రయత్నం. చూడండి, ఇప్పుడు మీరు చూడండి ఎంతమంది వచ్చారు, బయటకు వస్తున్నారు. ఒక్కొక్క తీగలాగితే ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. ఈ విధంగా వేరే బ్రాంచ్ వాళ్ళు కూడా రావద్దు, వస్తే మీ మీద అది చేస్తాము అనే భయంతో వాళ్ళు రాలేకపోతున్నారండి. వాళ్ళల్లో మహబూబ్నగర్ ఆయన కావండి, రీసెంట్గా రాజమండ్రిలో కూడా ఒక అతను ఇలానే బలి చేశారు. ఆ రాజమండ్రిలో ఓపెన్ చేసిన అతను కూడా ఎవరండి, కొత్తగా ఒక CEO అని ఒక ఆవిడ ఎవరో జాయిన్ అయింది, శిరీష అని. ఆమె తమ్ముడు చేత ఇన్వెస్ట్ చేయించకుండా తమ్ముడు ఫ్రెండ్ చేత ఇన్వెస్ట్ చేయించారు. వాళ్ళకి తెలుసు ఇది ఒక చీటింగ్ అని తెలుసు, అందుకే వాళ్ళ తమ్ముడు చేత ఇన్వెస్ట్ చేయకుండా వాళ్ళ తమ్ముడు ఫ్రెండ్ చేత ఇన్వెస్ట్ చేయించి అతన్ని కూడా బలి చేశారు. అతను కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు, అతను కూడా రావడానికి భయపడుతున్నాడు, వస్తే ఏం చేస్తారో అని. వీళ్ళందరికీ ఇట్లాంటి మోసపూరితంగా ఇట్లాంటి బెదిరించే వాళ్ళు ఈ సొసైటీలో ఆగాలనేదే నేను నిర్ణయించుకొని, వాళ్ళు ఎంత బెదిరించినా సరే ధైర్యంగా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, మీడియాకి వెళ్ళాను, ఈరోజు మీ సమక్షంలో కూర్చున్నాను. అయితే అది సార్ నా బాధ. ఇది నా ఒక్కరితో ఆగట్లేదండి, ఎంతో మంది ఉన్నారు. అయితే ఈ విషయంలో ఇంకొకటి చెప్పాలనుకుంటున్నానండి. ప్లీజ్. అలాంటి మోసానికి పాల్పడే అలమంద శ్రీనివాస్, అతని ఆలోచనే ఒక మోసం. అతన్ని నమ్మి ఎవరైతే దగ్గరికి వస్తాడో అందరినీ మోసం చేస్తాడు అతని యొక్క బెనిఫిట్ కోసం. అయితే అతను ఇలాగా ఇన్వాల్వ్ అయిన వేరే కంపెనీ కూడా ఒకటి ఉందండి జంగారెడ్డిగూడెంలో, అది కుబేరా చిట్స్ అండి. ఈ కుబేరా చిట్స్లో చాలామంది ఇప్పటికీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే నేను ఆ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరినీ ఒకసారి ఆలోచించుకోమని చెప్తున్నాను. ఒక మోసపూరిత ఆలోచన ఒక చోట ఆగదండి, ఒక కంపెనీతో ఆగదు. అదే ఆలోచన అతను ఉన్నటువంటి వేరే కంపెనీస్లో కూడా ఉండే అవకాశం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది అతని ప్రవర్తన చూస్తే, ఇంతమందిని మోసం చేస్తే. కాబట్టి కుబేరా చిట్స్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో జంగారెడ్డిగూడెంలో పర్టికులర్గా, వాళ్ళు ఒక్కసారి మీరు దీని గురించి ఆలోచించాలి. మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆలోచించాలి. ఇది క్యారెక్టర్, దీని బిహైండ్ ఉన్నటువంటి అలమంద శ్రీనివాస్ ఏంటో మీరు తెలుసుకోవాలి, మీరు జాగ్రత్త పడాలనేది. ఇది పొట్లం తరపున బాధితులుగా నేను సేవ చేయట్లేదండి. అలమంద శ్రీనివాస్ అనేది ఒక మోసపూరితమైన వ్యక్తి. ఎంతలాంటి మోసాలు ఎన్ని కంపెనీలో జరుగుతున్నాయో, వాళ్ళ వల్ల ఎంతమంది మోసపడుతున్నారో, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ ఇతని గురించి తెలియాలి. రైట్. ఇప్పుడు ఒక్కసారి ఆసిఫ్ దగ్గరికి వెళ్దాం. ఆసిఫ్ గారు, మీరు చెప్పండి, మీకు సంబంధించింది కూడా ఇట్లానే ఏమైనా భయం, ఎప్పుడన్నా థ్రెటనింగ్ కాల్స్ కానీ మీరు కూడా ఏమన్నా వాళ్ళు భయపెట్టడానికి ప్రయత్నం చేశారా? లేదండి, నాకు అలాంటి ఏమీ కాల్స్ అలా ఏం రాలేదండి. రైట్. అయితే నాగేంద్రబాబు గారు ఇది స్టార్ట్ చేశారు కదండి, ఇది స్టార్ట్ చేసిన కాన్సెప్ట్ చాలా మంచి కాన్సెప్ట్ అండి. ఆయన ఎటువంటి రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. నాగేంద్రబాబు గారు, మీరు మంచి ఆలోచనతో చాలా మంచిగా స్టార్ట్ చేశారు. ఇది కనుక ఇప్పుడు కూడా స్టిల్ నేను ఒకే మాట చెప్తానండి, ఇలాగే కంటిన్యూగా మనం బాగా రన్ చేస్తే ఈ పొట్లం అనే యాపే కాదండి, ఈ ఏదైతే మీరు అనుకున్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఆ డెలివరీ యాప్ సక్సెస్ఫుల్ గా రన్ అయ్యేది. కాకపోతే ఈ పొట్లం ఎవరైతే అలమంద శ్రీనివాస్ అనే వ్యక్తి ఉన్నారో, ఈ అలమంద శ్రీనివాస్ అనే వ్యక్తి మోసం చేయాలి అని అన్న ఉద్దేశంతోనే ఇలాగా చేయడానికి చేసేట్టు కానీ వేరే ఏమీ కాదు. మీరైతే ఫస్ట్ రిగ్రెట్ ఫీల్ అవ్వకండి, ఎందుకంటే మీరు మంచి చేయడానికి అవసరమని చెప్తే వచ్చారు. ఇప్పుడు నాకు సెటిల్మెంట్ అయిపోయిందండి, నేను లాస్ అవ్వలేదు, నాకు రావాల్సిన అమౌంట్ మొత్తం వచ్చేసింది. బట్ స్టిల్ నేను ఈ డిబేట్ లో కూర్చోడానికి రీజన్ ఏంటంటే, ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నారో, ఎవరైతే ఇన్వెస్ట్ చేసి మోసపోయారో వాళ్ళందరికీ నేను కూడా సపోర్ట్ గా ఉండాలి, న్యాయంగా ఉండాలి, న్యాయంగా మాట్లాడాలి అన్న ఉద్దేశంతో నేను ఈ డిబేట్ లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుందండి.
యా సార్, ఎగ్జాక్ట్లీ వీఆర్ అప్రిషియేటింగ్ యువర్ బాడీ. మీరు అంబిషన్స్ ఏదైతే ఉన్నారో, మీరు ఏదైతే సపోర్టివ్గా వచ్చారో దానికి హృదయపూర్వకంగా, వాళ్ళే కాకుండా ఫోర్ సైజ్ టీవీ 2ను కూడా మీ ఏదైతే చేసి ఉన్నారో సపోర్ట్, దానికి అభినందిస్తున్నాం. చెప్పండి సార్. నేను సజెస్ట్ చేసేది ఏంటి అని అంటే, ఇప్పుడు వరకు జరిగింది ఏదో జరిగింది. సో ఇప్పుడైతే ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నారో, నాకు కూడా చాలా ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. రాజమండ్రి వాళ్ళు, కాకినాడ వాళ్ళు, నిడదవోలు వాళ్ళు, వీళ్ళు కూడా ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి ఇన్వెస్ట్ చేసి కొంత డబ్బు ఇచ్చి, ఇంకా మేము ఈ న్యూస్ ఏదైతే చూసామో, ఎవరైతే ఈ శ్రీనివాస్ గారు నర్సరావుపేట కేసు ఫైల్ చేశారో, ఆ కేసు ఫైల్ చేసి చూసి వాళ్ళు రిటర్న్ అయిపోయిందండి వాళ్ళు. సో మా అమౌంట్ రిటర్న్ చేసేయండి అని చెప్పి. సో ఏదైతే ఈ శ్రీనివాస్ గారు ఈ స్టెప్ తీసుకున్నారో, చాలా ప్రౌడ్ మూమెంట్ అండి ఇది. ఎందుకంటే ఆయన మోసపోయిన స్టార్టింగ్ నుంచి నేను శ్రీనివాస్ గారితో మాట్లాడుతున్న ప్రతి మాట ఏంటి అని ఆయన మాట్లాడే మాటల్లో, ఆసిఫ్ గారు నేను మోసపోయానండి. ఓకే, నేను ఇప్పుడు ఆశించేది డబ్బు కోసం కాదు, ఎవరైతే ఇన్వెస్టర్స్ మోసపోవడానికి రెడీగా ఉన్నారో వాళ్ళని ఆపడానికి నేను ప్రయత్నిస్తున్నాను. సో దీనికి మీరు కూడా అయితే బాగుంటుంది అని చెప్పి నన్ను అడగడం జరిగిందండి. సో ఆ ఉద్దేశంతోనే నేను వచ్చి ఈ డిబేట్ లో కూర్చోవడం జరుగుతుంది. ఇదే సమయంలో ఇంకోసారి మనం నాగేందర్ బాబు దగ్గరికి వెళ్దాం. నాగేందర్ బాబు, మీరు ఇప్పుడు ఆసిఫ్ గారు చెప్తున్నట్టుగా, శ్రీనివాస్ గారు చెప్తున్నట్టుగా ఎక్కడ కూడా మీరు రిగ్రెట్ ఏదైతే ఫీల్ అవుతున్నారో అది రిగ్రెట్ అయ్యే అవసరం కూడా లేదు. కాకపోతే మీ అన్వేషణ ఇలాగే కొనసాగించండి. ఇలాగే కొనసాగి తర్వాత కూడా ఏదన్నా వేరే విధంగా ఆలోచించి, ఇప్పుడు యాప్కు సంబంధించి కూడా ఒకవేళ కోర్టుకు శ్రీనివాసరావు గారు గెలిచినప్పటికీ యాప్కు సంబంధించి మీకే వస్తే మంచిదే. కానీ లేకపోతే ఇంకొక ఆలోచన విధంగా, అదే హరికృష్ణను మీ ఫ్రెండే అంటున్నారు కాబట్టి మీరు అతన్ని తోడై ఇలాంటి ఎంతమందో మనకు వస్తారు. ఇప్పుడు ఖచ్చితంగా ఈ డిబేట్ తర్వాత కూడా నాకు చాలా ఖచ్చితంగా ఉన్నారు. ఎవరైతే నా దగ్గర లిస్ట్ ఉన్నారో ఆ లిస్టు ప్రకారం ఇంకా వెళ్తే చాలామంది బయటకు వస్తారు. మనకు దాని మీద మనం ఇంకొకసారి మనం ప్రయత్నం చేద్దాం ఈ విషయంలోనే. ఇప్పుడు పోలీసులు ఏమంటున్నారు? మీరు కూడా ఏమన్నా కేసు ఫైల్ చేశారా నాగేంద్ర బాబు గారు? లేదు సార్, నేను కేసు ఫైల్ చేయలేదు. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ అప్పటికి నేను అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నాను సార్. ఆ ఇబ్బందుల్లో నేను నా పిల్లల గురించి, నా భార్య గురించి, నా కుటుంబాన్ని గురించి తప్ప వేరే ఆలోచన లేదు సార్. అంతగా నేను చితికిపోవడం జరిగింది సార్. అయితే మా ఫ్రెండ్ని అడిగినప్పుడు వేరే యాప్ చేసిస్తా అన్నాడు సార్. మీరు చెప్పినట్టు నేను కాన్సెప్ట్ చెప్పాను సార్. ఆ యాప్ కూడా మేము చేయడానికి సిద్ధంగానే ఉన్నాం సార్. ఆ టైంలో యాప్ కూడా మేము సగం చేయడం పూర్తి ఒక సగం చేశాం, కానీ తర్వాత ఎందుకో మళ్ళీ వదిలే అనిపించింది సార్. సో ఇక నేనేంటంటే, నాకు 1% కమిట్మెంట్ ఇస్తా అని చెప్పారు సార్ పొట్లం రాయల్టీ నుంచి 1% నాకు కమిట్మెంట్ అమౌంట్ ఇస్తానని చెప్పారు. ఆ అమౌంట్ కూడా ఇవ్వలేదు సార్. అది మా ఫ్రెండ్ బాధ్యత తీసుకున్నాడు సార్. ఎప్పుడైతే మా ఫ్రెండ్ ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చాడో అప్పుడు వీళ్ళ గురించి పూర్తిగా నాకు అర్థమైపోయింది సార్. ఆ తర్వాత ఎవరున్నారు అని అంటే, ఒకరోజు సార్ కాల్ చేశారు, శ్రీనివాస్ సార్ కాల్ చేసి జరిగింది చెప్పినప్పుడు నాకు చాలా బాధేసింది. ఇప్పుడు ఆసిఫ్ గారు చెప్పింది కూడా నేను ఏకీభవిస్తాను సార్. ఎందుకంటే ఆసిఫ్ గారు కూడా ఎందుకు వచ్చారు లైవ్ లో కంటే, ఎవరైతే నా ద్వారా నష్టపోయారో, ఎవరైతే బాధితులుగా ఉండకోకుండా ఉండాలనుకుంటున్నారో, సో దానికోసం నేను వచ్చాను. ఎవరు నాలాగా బాధితులు అవ్వద్దు, శ్రీనివాస్ లాగా బాధితులు అవ్వద్దు. ఇంకా చాలా బ్రాంచ్లు ఉన్నాయి సార్. నేను ఒక్కటే చెప్తున్నాను సార్, ఇక్కడ 2 బ్రాంచ్లు తప్ప ఈ పొట్లం యాప్ లో ఏ బ్రాంచ్ పనిచేయట్లేదు, ఏ బ్రాంచ్ వర్కింగ్ కండిషన్ లో లేదు. నేను మా సత్తుపల్లి బ్రాంచ్ అనేది కూడా నేను చెప్తున్నాను సార్. పొట్లం యాప్కి ఇప్పటికీ ఫోన్లు వస్తుంటాయి నాకు. సత్తుపల్లి బ్రాంచ్ మేము ఎప్పుడో మూసేసాం, మాకు జరిగిన అన్యాయాల వల్ల, మాకు జరిగిన నష్టాల వల్ల మేము ఎప్పుడో చేశామని మీ ద్వారా మా సత్తుపల్లి వాసులకి చెప్తున్నాను సార్. ఓకే, రైట్. ఇదే విషయం ఉద్దేశం లేదు సార్. నేను కేసులు పోలీస్ స్టేషన్ లో తిరిగి నేను పెట్టాలనుకోలేదు. అసలు పెట్టాలనుకుంటే సార్, నా కులాన్ని కూడా వాళ్ళు చులకనత చేసి, నా కులాన్ని కూడా ప్రస్తావన తీసుకొచ్చి, నా కులాన్ని నన్ను వేధించారు సార్. అయినా కానీ నేను వదిలేసుకున్నాను సార్. నా కులం నాకంటే నా పిల్లలు, నా భార్య, నా కుటుంబం ఇంపార్టెంట్ కాబట్టి నేను కేసు జోలికి వెళ్ళే ఉద్దేశం లేదు సార్. ఇవన్నీ తట్టుకొని ఏదో చిన్న జాబ్ చేసుకుంటూ నేను
ఇప్పుడు బ్రతుకుతున్నాను సార్. ఇప్పటికీ నన్ను కేసులు పెడతాను, నా మీద కూడా వాళ్ళు అనేక రకాలుగా నాకు బెదిరింపులు చేస్తున్నారు. సరే, ఏది ఏమైనా కానీ న్యాయం పక్షాన పోరాటానికి నా ప్రాణం పణంగా పెట్టైనా కానీ నేను పోరాడతాను సార్. రైట్, ఇప్పుడే శ్రీనివాస్ గారితో ఒకసారి తెద్దాం. అంటే మనకు తెలిసిన విషయం ప్రకారం శ్రీనివాస్ గారు వీళ్ళు ఎక్కడికైతే జంగారెడ్డిగూడానికి ఎవరైతే వచ్చి చూడదలుచుకున్నారో వారు ఒక్కసారి చూపించిన తర్వాత ఫస్ట్గా ఒక ఫ్రాంచైజ్గా మొదలు పెడతాము, మీరు చిన్న ఇన్వెస్ట్మెంట్తో మొదలు పెట్టండి అని మొదలుపెట్టిన తర్వాత అక్కడికి వచ్చి ఆ ప్రాంతాలను చూసిన తర్వాత ఏదో ఆకర్షణీయంగా చాలా పెద్ద ప్రాంతం, ఇంత పెద్ద ప్రాంతంలో ఒక ఫ్రాంచైజ్ మాత్రం కాదు, మీరు దాన్ని ఒక పెద్ద దాన్ని ఏమంటారు దాన్ని ఒక మాల్ లాగా ఓపెన్ చేయండి, అలాగే దానికి ఒక డైరెక్టర్లుగా రండి, ఒక 3,000 నుంచి 5,000 దాకా మేము బ్రాంచెస్ ఓపెన్ చేద్దాం, దాంట్లో డైరెక్టర్గా మిమ్మల్ని నియమిస్తున్నాము, ఇట్లా కాదు మీరు 5 లక్షలు కాదు 10 లక్షలు కాదు 20 లక్షలు పెట్టండి 30 లక్షలు పెట్టండి అని కాకమ్మ కబుర్లు చెప్పినాక వారికి సంబంధించింది వారి నుంచి డబ్బులు వచ్చిన తర్వాత వారిని ఇట్లా కికౌట్ చేసుకున్నట్టుగా మనకు వేరే ఎవరైతే మిత్రులు ఉన్నారో పేరు చెప్పడానికి వాళ్ళు కొంచెం ముందుకు వస్తలేరు. ఎందుకంటే ఇప్పుడు మనం నాగేంద్ర బాబు గారిది మనకు ఒక ఉదాహరణ తీసుకున్నాం. ఎప్పుడైతే ఆయన ఖచ్చితంగా అడిగారో ఆ కులాన్ని కూడా ముంగట తీసుకొచ్చారంటే వాళ్ళు ఎంత నీచంగా వ్యవహరిస్తున్నారో, ఎంత నీచంగా ఆలోచిస్తున్నారో మనకు అర్థమవుతుంది. డబ్బులు ఇచ్చేటప్పుడు మనకు ఒక వైపు డబ్బులు ఇచ్చిన తర్వాత ఓడెప్పినప్పుడు ఓడ ఎక్క ముందేమో ఓడమల్లన్న, ఓడెక్కిన తర్వాత బోడమల్ల అన్నట్టుగా ఇతను వ్యవహరించడం జరిగింది. ఇప్పుడు మీరేమంటారండి శ్రీనివాస్ గారు? సార్ ఆల్రెడీ సత్పల్లో యాప్ నడుస్తుంటే నన్నే 10 లక్షలు అడిగారు సార్. అది చూడండి సార్, ఇంకోటి కొత్తగా ఇప్పుడు అసలు అది మరీ దారుణం సార్. మళ్ళీ నన్ను రాయల్టీ ఫీజు కింద నన్ను డబ్బులు అడిగారు సార్. అసలు వాళ్ళెవరు నన్ను అడగడానికి? నేను అసలు ఆల్రెడీ వాళ్ళకన్నా ముందే ఉన్నా కానీ ఎప్పుడైతే వాళ్ళ అండర్లోకి వచ్చిందని అనుకున్నారు, నన్ను 10 లక్షలు డిమాండ్ చేశారు రీలాంచ్ చేయడానికి. అయినా కానీ నేను ₹1,00,000 కట్టి మరి నేను రీలాంచ్ చేశాను సార్ మార్చి 14, 15, 2021. చెప్పండి సార్ శ్రీనివాస్ గారు, ఏమంటారు మీరు ఇప్పుడు దీని విషయంలో? సార్ చెప్పండి సార్, ఒక కొత్తగా ఇంకా నేను అనుకుంటున్నాను బహుశా సాయంత్రం వరకు ఇంకా 4-5 ఫోన్లు అయితే ఖచ్చితంగా రావాల్సిందే ఈ వీళ్ళకి సంబంధించిన డీలర్కి సంబంధించింది. అవునండి. ఇప్పుడు దీన్ని ఎలా చెప్పండి సార్. నాగేంద్ర బాబు గారు ఒక మాట అన్నారు చివరిలో, నా ప్రాణాన్ని అడ్డు పెట్టడానికి నేను సిద్ధమయ్యాను. కదిలిచ్చింది సార్. నేను జూలైలో ఇండియాకు వద్దాము, పొట్లవాడి మీద కేసు పెడదాము అని బయలుదేరినప్పుడు నాకు ఒక్కళ్ళు కూడా లేరు సార్ సపోర్ట్. అసలు ఏం చేయాలో కూడా తెలియదు నాకు. అది ఇండియన్ సిస్టమ్ అంటే ఏందో తెలియదు. పోలీస్ స్టేషన్కి ఇంతవరకు మా ఫ్యామిలీ వెళ్ళింది తెలియదు, నేను ఎక్కింది తెలియదు, అసలు మాకు ఏం ఐడియా లేదు. నేను 20 years నేను స్వీడన్లో ఉన్నా. అయినా సరే నేను ఒక్కడనే నాకు అనుకున్నది ఒక్కటే, డిటర్మైన్ సంథింగ్. ఒకరిని ఆపాలి. వీటి వల్ల చాలామంది జీవితాలు రోడ్డు పడుతున్నాయి. ఎందుకంటే ఆ పెయిన్ నేను పడ్డాను, వారిని మోసానికి నేను బలైపోయాను. నా ఆశయం కోసం నా టైంని నా కెరీర్ని అన్నీ పక్కన పెట్టి వచ్చాను. ఇలానే మోసపోతే కరెక్ట్ కాదు అనుకొని నేను బయలుదేరాను ఫ్లైట్ ఎక్కి. ఆ టైంలో నాకేం తెలియదండి. ఈరోజు మీడియాలో ఇంతమంది ఇప్పుడు 3 వచ్చారు. నాగేంద్ర బాబు గారు అన్నారు ప్రాణం పెట్టైనా సరే ప్రాణమైనా పెడతాను. చాలండి, థ్యాంక్ యూ సో మచ్. నా పోరాటం కూడా నేను ఒక్కనే పోరాడానండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా నీలాగా ఇంకెవరైనా ఉన్నారా, మీరు చెప్తున్నారు బ్రాంచీలు ఇంతమందిని మోసం చేస్తున్నారని, ఎవరైనా ఉన్నారా అని అడిగారు. ఉన్నారు సార్, భయపడుతున్నారు, వాళ్ళు ఎవరు రావడానికి భయపడుతున్నారు అంటే వాళ్ళు కూడా వస్తే మేము కేసు తీసుకుంటాము, లేదు అంటే నీ స్వలాభం కోసం ఏదో బెదిరించి వాళ్ళ దగ్గర మనీ తీసుకోవడం కోసం కేసు పెడుతున్నావేమో అన్న ఆలోచనతోటి పోయారండి పోలీసులు. తీసుకోలేదండి ఫస్ట్. సార్ నాకు ఈ డబ్బులు వద్దండి, నాకు ఈ డబ్బు కాదు, నాకు ఈ డబ్బు నేను 1 yearలో నేను సంపాదించుకుంటాను, ఇలా జరుగుతుంది అని చెప్పినా సరే వాళ్ళు నమ్మలేదండి. అట్లా నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన రోజులు నుండి ఈ రోజు వరకు ఇంతమంది వచ్చారంటే ఇంకా వస్తారు. చివరికి పోలీసులు నమ్మారండి. మీ ఛానల్ ద్వారా పర్టికులర్గా ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ ఛానల్ అండి. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఒక్కడినే, మీడియాకి వెళ్ళినప్పుడు ఫస్ట్ మీడియా న్యూస్ కూడా కవర్ చేసినప్పుడు ఒక్కడినే, ఇంటర్వ్యూ కూర్చున్నప్పుడు కూడా నేను ఒక్కడినే. కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు నాగేంద్ర బాబు గారు యాడ్ అయ్యారు, ఆసిఫ్ గారు యాడ్ అయ్యారు, అలానే మంచిర్యాల నుంచి వాళ్ళు కూడా యాడ్ అవుతా ఉన్నారు, మహబూబ్ నగర్ కూడా యాడ్ అవుతారు.
ఖచ్చితంగా అయితే- వస్తారండి. ఎప్పుడైతే వాళ్ళకు అయితే- ధైర్యం అనేది వస్తుందో, వాళ్ళకు ఒక అవునండి. బ్రహ్మాండమైన ఒక బ్యాక్ సపోర్ట్ వస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా ఇంకా చాలా మంది వస్తారు. దాన్ని మనం దీనికి టీవీ ఛానల్స్కి రియల్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండి. ఈ ప్రాసెస్లో నేను కొంతమంది పేర్లు అడ్రస్ చేయాలనుకున్నానండి. ఎందుకంటే పొట్లం అలమంద శ్రీనివాసు మా మట్టిలో మాణిక్యం, మాకు బంగారం అనుకుంటూ కొంతమంది జంగారెడ్డిగూడెంలో అతని అభివృద్ధిని ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఎవరైతే పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నారో జంగారెడ్డిగూడెంలో, వాళ్ళు ఇతన్ని పొగుడుకుంటూ ఇతన్ని ప్రమోట్ చేశారు. వాళ్ళు ఎవరంటే ఈ అచ్యుత శ్రీనివాస్, ఆయన ఒక లాయర్, దాకరపు కృష్ణ, ఆలపాటి నాని అండ్ రాజ్ కుమార్, ఇట్లాంటి పెద్ద పెద్ద మనుషులు. దాకరపు కృష్ణ అండి, ఈయన ఒక తపస్ స్కూల్ యొక్క ఆయన స్కూల్ అయింది. పిల్లలకి పాఠాలు చెప్పి మంచి బుద్ధులు చెప్పాల్సిన ఒక వ్యక్తి ఇట్లాంటి ఒక చీటర్కి సపోర్ట్ చేస్తూ పబ్లిక్ మీడియాలో మాట్లాడారు. ఇప్పుడు ఇంత తెలిసిన తర్వాత వాళ్ళు ఏం రెస్పాండ్ అవుతారండి? వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతారో నేను చూడాలి. ఇప్పుడు జంగారెడ్డిగూడెంలో పుట్టిన మీ అణిముత్యం అలమంద శ్రీనివాస్ నిజంగా అణిముత్యమా, లేకపోతే ఏమని చెప్పాలి? మీరే ఆలోచించండి. ఇతను మీరు సపోర్ట్ చేస్తారా? ఇతను ఇన్వాల్వ్ అయినటువంటి కుబేరా చిట్స్ కానీ ఇంకే కంపెనీలు, ఏ కంపెనీ ఎన్ని లావాదేవీలు ఉన్నాయో మీరన్నీ బయటకు వచ్చి మీడియాకి చెప్పగలరా? ఇంతమంది ప్రాణాలు, ఇంతమంది జీవితాలు నాశనం చేస్తున్నటువంటి మీ జంగారెడ్డిగూడెంలో పుట్టిన ఒక వ్యక్తి, ఇతనికి ఏం సమాధానం, ఇప్పుడు ఏం చెప్తారు మీరు? సార్ ఓకే రైట్, ఒక పని చేద్దాం సార్. ఇంకొకసారి ఈ విషయంపై ఇంకా కొంతమందిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనము లాయర్ని కూడా, మనకు తెలిసిన ఎవరైతే లాయర్స్ ఉన్నారో ఒక జస్టిస్ని కూడా దీని మీద తీసుకొచ్చి దీని మీద ఎలా వెళ్దాం అనేది ఆలోచిద్దాం. అలాగే ఈ సమయం ఈ రోజు ఏదైతే ప్రసారం ఇంకొకటి అండి, చెప్పండి. నాకు రీసెంట్గా తెలుస్తుంది ఏంటంటే, ఈ పొట్లం యాప్ ఎవరైతే ఇన్స్టాల్ చేసుకున్నారో, ఓకే, ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. వాళ్ళ నుంచి డేటా తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. వీళ్ళు ఏంటంటే వీళ్ళు చేసేదే మోసం. రైట్ రైట్ మోసం దిగారు కాబట్టి ఎవరైతే యాప్లు ఇన్స్టాల్ చేసుకున్న యాప్ అయితే ఎవరైతే ఇన్స్టాల్ చేసుకున్నారో చాలా కేర్ఫుల్గా ఆలోచించి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఉంటే మీరు తీసేయగలిగితే మీకు నమ్మకం ఉంటేనేమో ఉంచుకోండి, ఏం కాదని. లేదు అనుకుంటే తీసేసుకుంటే బెస్ట్. అయితే ఇదే విషయంపై సైబర్ డిపార్ట్మెంట్ లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. రైట్, ఖచ్చితంగా దీని విషయంపై ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు నిన్న ఒక చాలా క్లియర్గా ఒక మెసేజ్ ఇచ్చారు. నిన్న ఒక దానికి సంబంధించిన ఒక సిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిట్ ఏర్పాటు చేసిన భాగంలో నేరం సంబంధించింది సైబర్ నేరగాళ్ళ పని పడతాము, ఎట్టి పరిస్థితుల్లో కూడా వారికి వదిలిపెట్టేది లేదు అని చాలా స్పష్టమైన హామీ నిన్న ఇచ్చారు. దానికి సంబంధించింది మేము కూడా ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఏదైతే చర్చా కార్యక్రమంలో మనకు పాల్గొన్నందుకు స్వీడన్ నుంచి వెళ్ళి శ్రీనివాస్ గారికి, అలాగే దుబాయ్ నుంచి వెళ్ళి ఆసిఫ్ గారికి, ప్రధానంగా ఎవరైతే ఈ యాప్కు సంబంధించి ఇంత కష్టపడి ఈరోజు తన ఆవేదనను వెలిబిచ్చుకున్న నాగేందర్ బాబు గారికి ఫోర్ సైడ్స్ టీవీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నది. ఇంకొకటి, ఫోర్ సైడ్స్ టీవీ మీకు చాలా ఖచ్చితంగా మీ వైపు, మీ వెంట ఫోర్ సైడ్స్ ఉంటుంది, ప్రజలు కూడా మీ వైపు ఉంటారు. ఇంత బ్రహ్మాండమైన యాప్ను ప్రపంచానికి తీసుకొచ్చిన వ్యక్తి ఈరోజు ఫోర్ సైడ్స్ టీవీ ద్వారా ప్రజలకు తెలిసింది కాబట్టి ఫోర్ సైడ్స్ టీవీ మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నది. అలాగే నిరాశ చెందొద్దు, నిరాశ ఎప్పుడు ఏనాడు కూడా చెందవలసిన అవసరం లేదు. ప్రజలే కానీ ఇంకా ఇలాంటి ఆసిఫ్ గారు ఇప్పుడు మీ ముంగట్నే చెప్పేశారు, మీరు నిరాశపడిన అవసరం లేదు, చాలామంది వస్తారు మీకు, దే విల్ సపోర్ట్ యూ టు ఇంకా ఏదైతే యాప్స్ ఇంకా చేసుకోవడానికి మీరు ఇంకా ప్రయోగశాలగా చేయండి. దానికి ఖచ్చితంగా ఫోర్ సైడ్స్ టీవీ కూడా మా వంతు పాత్రగా మిమ్మల్ని సహాయపడతాం అని చెప్పడానికి మేము గర్వపడుతున్నాము. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు మీరందరికీ ధన్యవాదాలు చెప్తూ, ఈ యాప్కు సంబంధించింది ఏదైతే పొట్లం యాప్ కానివ్వండి, ఇట్లనే చెప్పినట్టుగా కుబేరా చిట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన చాలా జాగ్రత్తగా వ్యవహరించింది. ఇంకోటి పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా మేము కోరుతున్నాం ఏంటంటే, ఈరోజు నేను ఇంకో విషయం, నేను చెప్పడం మర్చిపోయా, పోలీస్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఇదే శ్రీనివాస్ గారు చెప్పిన మాటనే వాళ్ళు చెప్పారు, ఇన్వెస్టిగేషన్ స్టిల్ ఈస్ గోయింగ్ ఆన్ అని. అదే విషయంలో పొట్లం శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో అలమండ్ల శ్రీనివాస్ను కూడా మాట్లాడడం జరిగింది. సార్ దీంట్లో మాట్లాడేమున్నా సార్, దాంట్లో కోర్టులో నడుస్తున్నది, మేము కోర్టులోనే తెలుసుకుంటామన్నారు. అంటే మీ వర్షన్ ఏదైతే చెప్పండి సార్ అంటే, లేదు అని నిరాకరించారు మాట్లాడడానికి. ఇది కూడా మా ప్రేక్షకులకు మీకు అందరికీ ఇస్తున్న సమాచారం కాబట్టి
రేపు మరొకసారి ఈ చర్చలో ఎప్పుడైతే మనం జరుపుతామో ఇంకా కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత, ఇంకా కొంతమంది బాధితులను కూడా చేపించుకున్న తర్వాత మరొకసారి ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తామని మీకు హామీ ఇస్తూ ఈరోజు ఇంత మంచి సమయాన్ని మీరు కేటాయించినందుకు మీరు అందరికీ ధన్యవాదాలు చెప్తూ రేపు ఒక్కసారి ఇంకొక ప్రోగ్రాంతో మేము ముంగటకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి పోర్ట్ సైడ్స్ టీవీ.